అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వీడియోలో 2 హెల్దీ కాల్షియం రిచ్ ఫుడ్ రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్లో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా లేదంటే బోన్ ఫ్రాక్చర్ లాంటివి అయినప్పుడు త్వరగా రికవరీ అవ్వాలి అనుకున్న ఈ రెసిపీస్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకటి వచ్చేసి కాల్షియం రిచ్గా ఉండే హెల్దీ లడ్డు అనమాట. అండ్ ఇంకొకటి మేము ఇంట్లో రెగ్యులర్గా ఉలవలతో ఈజీగా సింపుల్ వేలో చేసుకునే ఉలవకట్టు. ఉలవల్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయని మీ అందరికీ తెలుసు. బట్ రెగ్యులర్గా మనం తినే విధంగా ఇష్టంగా తినాలి అని అనుకున్నప్పుడు ఎలా కన్జ్యూమ్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. కొంతమంది గుగ్గిళ్ళు చేసుకుంటారు, కొంతమంది లడ్డు రెసిపీస్లోకి వాడుతూ ఉంటారు. సో ఉలవలతో నేను చూపించిపోయే వేరియేషన్ వచ్చేసి రసం టైప్ ఉంటుంది ఉలవకట్టు. పిల్లలు కూడా నో అని చెప్పకుండా ఇష్టంగా తినేస్తారు. మేజర్గా నేను ఈరోజు చూపించిపోయే రెసిపీలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్కి బోన్ హెల్త్ని ఇచ్చే బెనిఫిట్స్ ఉన్నాయి. సో అది నేను ఎందుకు ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను అంటే, యాక్చువల్గా మా హస్బెండ్కి ఒక చిన్న యాక్సిడెంట్ అయిందండి. చిన్నది కాదు, పెద్దదే అయ్యింది. బోన్ ఫ్రాక్చర్ అయిందనమాట. నీకి కింద యాంకిల్కి పైన మిడిల్లో బోన్ విరిగిపోయింది. కంప్లీట్గా ట్విస్ట్ అయ్యి విరిగిపోయిందనమాట. సర్జరీ చేసి రాడ్ వేయాల్సి వచ్చింది. ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోతుందండి. సో అందుకే నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంట్లో షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ 2 to 3 వీక్స్ అయిపోతుందండి. రెసిపీస్ అంటే నాకు బ్యాకప్ ఉంటాయి కాబట్టి అవి పోస్ట్ చేస్తున్నాను. సో చాలా సఫర్ అయ్యారు. 1 వీక్ పాటు అలా కంప్లీట్ బెడ్ రెస్ట్ అనమాట. తిరగడానికి కూడా లేదు. అండ్ 3 వీక్స్ పాటు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, కాలు కింద మోపకుండా అలా అనమాట. ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ వరకు కూడా కాలు కింద మోపడానికి లేదు. ఇప్పుడే చిన్నగా రికవరీ అయ్యి కొంచెం ఈ లెగ్ అనేది మొబిలిటీ వచ్చింది. కంప్లీట్గా నార్మల్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 months పడుతుందంటండి. సో కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ రోజులు గడిచే కొద్దీ ఆ హీలింగ్ ప్రాసెస్ కూడా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సో కాస్త త్వరగా క్యూర్ అవ్వడానికి కాల్షియం రిచ్ ఉన్నవి, బోన్ హెల్త్ని ఇచ్చే ఇంగ్రీడియంట్స్తో అప్పుడప్పుడు రెసిపీస్ చేస్తున్నాను. జనరల్గా ఇలాంటివి అయినప్పుడు ఎక్కువగా మటన్ సూప్, మటన్ తినమని చెప్తూ ఉంటారు. అండ్ ఎగ్ పాలు కూడా కంపల్సరీగా తీసుకోమని డైటీషియన్ అనేది ప్రిఫర్ చేశారనమాట. వాటితో పాటు ఎడిషనల్గా ఇవి నేను చేసి పెట్టాను. ఇవైతే మనం రెగ్యులర్ డైట్లో కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి ఇది ఎక్కువగా చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు. ఉలవకట్టు చేసుకోవడానికి ఉలవల్ని ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. మీరు పప్పు నానపెట్టినట్టు ఉలవల్ని నానపెట్టి కూడా బాయిల్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వేసైనా బాయిల్ చేయొచ్చు. అయితే బాగా మంచిగా ప్రెషర్ కుక్ చేసుకోవాలన్నమాట. 1/2 కప్పు ఉలవలు తీసుకుంటే 1 లీటర్ దాకా నీళ్లు పడతాయి. సో నేను 1/2 కప్పు ఉలవల్ని ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. బాగా కడిగేసేసి ఇందులోకి 1 టమాటాని ముక్కలుగా చేసేసుకుని వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా చింతపండు, రసం పులుపుని బట్టి చింతపండు వేసుకోవాలి. చింతపండుతో పాటు కాస్త పసుపు వేసేసి నీళ్లు పోసేసేయండి. లీటర్ నీళ్లు పోసుకొని కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే ఇలా ప్రెషర్ కుక్ అయ్యేటప్పుడు, నిండుగా వేసినప్పుడు ప్రెషర్ కుక్ అయితే పైకి పొంగిపోతుంది కదండి. నూనె వేస్తే అలా పొంగకుండా ఉంటుందన్నమాట. ఒక 15 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలి. సో అంతవరకు ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. ఉలవలు మెత్తగా ఉడికేలోపు నేను లడ్డు ప్రిపరేషన్ చూపించేస్తాను. లడ్డు ప్రిపరేషన్లోకి నేను వాడే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నువ్వులండి. మెయిన్గా నువ్వుల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నువ్వులతో పాటుగా ఫ్లాక్స్ సీడ్స్ వాడుతున్నాను, బాదం వాడుతున్నాను, అలాగే రాగులు కూడా యూస్ చేసి ఈ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. ఎదిగే పిల్లలకి కూడా రోజు ఈ లడ్డు తినడం చాలా మంచిదండి. అండ్ ఇందులో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎటువంటి పంచదార అనేది ఈ లడ్డూలోకి వాడట్లేదు, కేవలం బెల్లంతో మాత్రమే ఈ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే బెల్లానికి బదులు ఖర్జూరం కూడా వాడి ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించేసుకోవాలి. పాన్ పెట్టుకొని వేయించుకోండి. ఇండస్ వ్యాలీ నుంచి లేటెస్ట్గా రిలీజ్ అయిన 2 ప్రోడక్ట్స్ అయితే మనకి వచ్చాయి. ఒకటి వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ జిలేబీ ప్యాన్ అనమాట. చాలా థిక్ బాటమ్ ఉందండి. ఫ్రై ప్యాన్ కింద యూస్ చేసుకోవచ్చు. రోటీస్ ప్రిపేర్ చేసుకోవాలన్నా, రొట్టెలు తయారు చేసుకోవాలనుకున్నా అడుగు అంటుపోకుండా నాన్ స్టిక్కీగా ఉంటుంది. తవా ఫ్రై రెసిపీస్ ఏవైనా కూడా దీనిపైన చేసుకోవచ్చు. ఇలాంటి ట్రైప్లే థిక్ బాటమ్ ఉండే స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్ ఏవైనా అందులో కుక్ చేసేటప్పుడు అవి నాన్ స్టిక్లా వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ సరైన టెంపరేచర్లో హీట్ చేసిన తర్వాత రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అంటే మీరు ప్యాన్లో ఆయిల్ వేయగానే
బబుల్స్ రావాలన్నమాట. ఆయిల్ హీట్ బబుల్స్ రావాలి. అప్పుడు ప్యాన్ సరిగ్గా హీట్ అయినట్టు. ఆ తర్వాత మీరు ఏ రెసిపీ చేసినా కూడా స్టిక్ అనేది అవ్వదు, నాన్ స్టిక్లో వర్క్ అవుతుంది. తర్వాత నేను తీసుకున్న ఇంకొక ఐటమ్ వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ సాట్ ప్యాన్ అనమాట. ఈ ప్యాన్ని కూడా మీరు మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు. గ్రేవీ కర్రీస్, ఫ్రై రెసిపీస్ లేదా డీప్ ఫ్రైస్ కానివ్వండి, పాస్తా తయారు చేసుకోవడానికి, చేపల పులుసు పెట్టుకోవడానికి, సాస్ ప్యాన్ కింద ఇలా రకరకాలుగా మనం వాడుకోవచ్చు. బాటమ్ అనేది బర్న్ అవ్వదన్నమాట. ఇది విడ్త్ వచ్చేసి 22 సెంటీమీటర్స్ వస్తుందండి. కెపాసిటీ వచ్చేసి 2 లీటర్స్. ఇవి రెండు కూడా ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. మంచి గుడ్ క్వాలిటీతో బెస్ట్ ప్రైజెస్లో ఆఫర్స్లోనే వస్తున్నాయి. సో మీరు ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఇచ్చి కూపన్ కోడ్ యూస్ చేసి పర్చేస్ చేసిన లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉండే లింక్ త్రూ వెళ్ళి పర్చేస్ చేసినా మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఇందాక లడ్డు ప్రిపరేషన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్పాను కదండి. అవి ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లో వేసి దోరగా చిన్న మంట మీద వేయించేసి పక్కకు తీసేసుకోండి. ఇవి క్వాంటిటీస్ వచ్చేసి 1 కప్పు నువ్వులు తీసుకుంటే కనుక 1/2 కప్పు బాదం, 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్, 1/2 కప్పు దాకా రాగులు. ఇవన్నీ కూడా 1/2 కప్పు తీసుకోండి, సరిపోతాయి. ఇలా వేయించుకున్న వాటన్నిటిని ప్లేట్లో వేసేసి పూర్తిగా చల్లారిపోనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేసేసి ఈ క్వాంటిటీకి 1 కప్పు బెల్లం పడుతుందండి. 1 కప్ అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అన్నీ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొన్ని యాలక్కాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసేసేయండి. స్పూన్తో కలుపుకుంటూ మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. రాగులు గ్రైండ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. మీకు అలా గ్రైండ్ చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటే కనుక రాగులకి బదులు రాగి పిండి కూడా దోరగా వేయించేసి ఇందులో కలిపేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక గిన్నెలోకి తీసేసుకుని లడ్డూల కింద చుట్టేసుకోవడమే. ఈజీగానే లడ్డూలు ఫోల్డ్ అయిపోతాయండి. ఒక్కవేళ మీకు ఫోల్డ్ అవ్వలేదు అని అనుకుంటే కనుక కాస్త నెయ్యి వేసుకుని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం పిండి అంతా కూడా లడ్డూల కింద చుట్టేసుకోవడమే. నేను లడ్డూలు ఎలా చుట్టుకోవాలి అనేది ఎగ్జాంపుల్ కింద 2-3 చూపిస్తున్నాను. మిగిలిందంతా కూడా మా వారికి అప్పచెప్తా అనమాట పని. ఆయన టీవీ వాచ్ చేస్తున్నారు. సో చూస్తూ చిన్నగా చుట్టమని చెప్పేసి ఆయనకి పని అప్పచెప్పేసి మిగిలిన రసం ప్రాసెస్ నేను చేయబోతున్నాను. సో మా వారు లడ్డూలు చుట్టేలోపు నేను రసం ప్రిపరేషన్ కంప్లీట్ చేసేయాలి. ఇది మాకు డిన్నర్ టైంలో నేను షూట్ చేస్తున్నాను. ఉలవలు కూడా మెత్తగా ఉడికిపోయండి. చూపిస్తున్నా చూడండి. ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మ్యాషర్ తీసుకుని బాగా మెత్తగా ఇనిపేసేయండి. పప్పు ఇనిపినట్టుగా ఇనిపేయాలన్నమాట. అలా మెత్తగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ పెట్టుకుని గిన్నెలోకి ఈ రసం మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసేసేయండి. పైన కూడా పిప్పి మాత్రమే సపరేట్ అయ్యేలాగా కాస్త ఒత్తుతూ సపరేట్ చేయండి. ఈ ఉలవకట్టులోకి మంచి రుచినిచ్చే ఒక రసం పొడి చూపిస్తాను ఇప్పుడు మీకు. కొద్దిగా ధనియాల్లో సగం జీలకర్రలో సగం మెంతులు వేసుకోవాలి. అలాగే వీటిని మెత్తగా దంచేశాక కొద్దిగా ఎండుమిరపకాయలండి, 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా దంచేసుకోండి లేదా మిక్సీ జార్లో వేసుకుని పొడి కొట్టేసుకోండి. ఇప్పుడు ఈ రసానికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుని నూనె వేసుకోండి. నూనెలోకి తాలింపు గింజలు వేసుకోండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి తాలింపు కొంచెం వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగును వేయించాక పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి రుచికి సరిపడా ఉప్పు వేసేసి కాస్త ఇంగువ కూడా వేసేసి ఉల్లిపాయల్ని మగ్గనివ్వండి. ఉల్లిపాయలు మగ్గాక మనం దంచి పెట్టుకున్న రసం పొడి కూడా వేసేసి ఒక్కసారి కలపాలి. రసం పొడి మాడిపోకూడదు, కొంచెం వేగితే చాలన్నమాట. లైట్గా వేయించేసి మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న ఉలవ కట్టు ఉంది కదా, ఆ కట్టు మొత్తాన్ని కూడా వేసేసేయాలి. ఆ రసం మొత్తం వేసేసేయండి. ఇప్పుడు కొంచెం బాయిల్ చేయాలి. పొంగొచ్చాక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు ప్రెషర్ కుక్కర్లో చింతపండు ఇవన్నీ వేసేసాం కాబట్టి పచ్చిదనం ఏముండదు. అలా బాయిల్ చేసేటప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ని అలాగే వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. అలా మంచిగా మరిగించుకున్న తర్వాత కమ్మటి వాసన వస్తుందన్నమాట. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒక్క పొంగు రానిచ్చి స్టవ్ ఆపి పక్కకు దించేసుకోవడమే. అంతే, ఉలవ కట్టు చారు. చాలా సింపుల్ అండి చేసుకోవటం. ఉలవలు తినాలనుకుంటున్నారు బట్ ఎక్కువ ప్రాసెస్ లేకుండా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవాలి అనుకుంటే ఈ పద్ధతి బెస్ట్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లడ్డూలు కూడా మా వారు చక్కగా చుట్టేశారండి. నేను రసం ప్రిపేర్ చేసేలోపు ఆయన లడ్డూలు చుట్టేశారనమాట. ఇలా ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చు. ఒక 20 రోజుల పాటు ఈ లడ్డూలు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పైనే మీకు స్టోర్ ఉంటాయి.
అండ్ ఫ్రెష్గా ఉంటాయి. ఈ 2 రెసిపీస్ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను, అలాగే యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ అనమాట. డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.